ప్రదీప్ రంగనాథన్ మొన్న ఒక ఇంటర్వ్యూలో నువ్వు అలా హీరో మెటీరియల్ అని అడిగారు ఆయన్ని. కోప్పడకుండా బాధపడకుండా ఆయన రిప్లై ఇచ్చాడు. అది ఆయన వ్యక్తిత్వం, అంత గొప్పతనం. ఓకే, ఇంక స్టోరీలోకి వెళ్తే ప్రదీప్ రంగనాథన్ గారు కాలేజ్ డేస్ నుంచి కూడా ఆయనకి సినిమా అంటే ఒక ప్యాషన్. క్లాస్ రూముల్లోనే ఆయన సినిమాలు తీస్తుండేవాడు అంట, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్. కోమలి అనే సినిమా ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేసినప్పుడు దాని గురించి అందరూ ఏంటి 16 సంవత్సరాలకి హీరో నిద్రపోవడం ఏంటి, మళ్ళీ లేకపోవడం ఏంటి అని చెప్పి ఎక్కిరిచ్చేవాళ్ళు అంట. అలాంటి ప్రొడ్యూసర్లు ఎవరైతే ఎక్కిరిచ్చారో మళ్ళీ ఇప్పుడు వాళ్ళు పిలిచి ఆయన సినిమా చేయమని అడుగుతున్నారంట. అది ఆయనలో ఉన్న కసి, అది మనం తెలుసుకోవాల్సింది. ఇక ఆయనకు అవమానం జరిగింది కదా, నీ మొహం ఏంటో ఇట్లా ఉందోనో, ఏదో ఆ రిపోర్టర్ గురించి మనం చెడ్డగా మాట్లాడడం, రిపోర్టర్ ఎక్కియడం మన ఉద్దేశం కాదు. ఏదో ఇంకా వాళ్ళు ఇట్లా ఉన్నావు కదా, నువ్వు హీరో మెటీరియల్ కాదు కదా అన్నట్టుగా వాళ్ళు ఏదో క్వశ్చన్ చేశారు. అయితే ఆవిడ తర్వాత మళ్ళీ ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. నా ఉద్దేశం అది కాదండి, ఆయన ఇలా ఉండి కూడా పైకి వచ్చారని చెప్పి ఆయన ఒకటి చెప్పిద్దాం అనుకుని నేను ట్రై చేశాను, కానీ ఆయన ఈ లోపలే అంతా అది వైరల్ అయిపోయింది అని కిరణ్ అభరవరం గారి ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట. ఆయనకి అభరవరం గారు కూడా అన్నారు, మేడం ఎవరైనా సరే వేరే రాష్ట్రాల్లో అయినా సరే మనం ఇలా అనకూడదు అని చెప్పి అనుకుంటుంటే బాగుండేది, మీరు ఉద్దేశం ఏదైనా కానీ వచ్చిన పదం ఇక్కడ వాళ్ళందరూ క్యాచ్ చేస్తున్నారు కదా, సో ఈసారి గౌరవం ఇద్దామండి అని చెప్పి ఆయన కూడా స్మూత్గా చెప్పారు. అయితే ఇప్పుడు మనం రివ్యూస్ చేయడానికో ఈ ఛానల్ వీటికి కాదు కదా, మనకు తెలిసింది ఏంటంటే మనం ఇప్పుడు ఒక డైరెక్టర్గా ముందుకు వెళ్ళాలి, ఒక డైరెక్టర్గా మనం దూసుకుంటూ పోవాలి అంటే మనకి ఏదో ఇన్స్పిరేషన్ కావాలి. ఎప్పుడు ఇన్స్పిరేషన్ మనకు అవసరం. సో ఎక్కువ శాతం మనలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు రంగనాథన్ గారు లాగే వాళ్ళ జిరాక్స్ షాపులో పనిచేస్తాడు, జిరాక్స్ షాప్ ఓనర్, ఆయన మొత్తానికి ఏదో చిన్నది చేసుకునే ఆయన కొడుకు ఎలా అయితే వచ్చాడో మనం కూడా అలాగే ఫ్యామిలీ వచ్చిన వాళ్ళం కాబట్టి ఎక్కువ శాతం 90% ఇలాగే ఉంటారు. కాబట్టి మనం ఇలాంటివి నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి ఇన్స్పిరేషన్ అనమాట. రోజు మళ్ళీ నిద్రలాగా రే నాకు డబ్బులు రావట్లేదు, మా ఫ్రెండ్ ఏమో 2 లక్షలు సంపాదిస్తున్నాడు, వాడు అమెరికా పోయాడు, నేనేమో డైరెక్షన్ తిరుగుతున్నాను, నిరోత్సాహ పరిపోకుండా ఉంటామని చెప్పి మనం ఇలాంటి మాట్లాడుకుంటూ ఉంటాము. దాని ఇన్స్పిరేషన్ తీసుకుంటే రేపు మీకు కూడా ఏమో వాడు కొడితే మనం ఎందుకు కొట్టకూడదు అని చెప్పి మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది. మనం దీంట్లోంచి తప్పులు తెలుసుకొని ఇది సినిమాకి చాలా ఉపయోగపడుతుంది. అంటే రంగనాథన్ గారే ఆమె ఎవరో ఎక్కిరిచ్చిందని చెప్పి మన టాపిక్ మాట్లాడుకునే కన్నా కూడా ఆయన అసలు ఎలా పైకి వచ్చాడు, ఆయన ఎలా చేశాడు, ఆయన ఎందుకు ఎంత ఇన్స్పిరేషన్ అవుతున్నాడు, ఆయన కూడా అందరిలా చక్కగా మంచి బాడీ బిల్డ్ 6 ప్యాక్ పెంచుకొని ఏదో చేసుకోవచ్చు, కానీ ఉన్న లుక్స్తో ఆయన ఎలా చేస్తున్నాడు, డైరెక్షన్ యాక్టింగ్ 2 ఎలా చేస్తున్నాడు అనేది మనం విశ్లేషణ చేసుకున్నాం అనుకోండి, మనకి అంత మంచి మార్గాలు దొరుకుతాయి. అయితే ఆయన గురించి విశ్లేషణ చేసే ముందు నేను చెప్తాను. ఇప్పుడు ఆమె ఏం ఉద్దేశంతో అడగవచ్చు మన జర్నలిస్ట్ గారు. అయితే ఒకటండి, ఇప్పుడు ఒక హీరో ఇలా అందంగానే ఉంటేనే సినిమా ఆడిద్ది, అందంగా హీరో ఉండాలి అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాముడు లేదంటే మన కృష్ణుడు ఉన్నాడు, లేదంటే మన ఇంకొక దేవుడు శివుడు ఉన్నాడు, ఆయన ప్రదీప్ రంగనాథ్లా ఉన్నాడు అనుకోండి చూడటానికి రియల్ లైఫ్లో, మనం దండం పెట్టుకుని మానేస్తామా? ఇప్పుడు అందం ముఖ్యం కాదు కదా, బయట అందం కన్నా కూడా లోపల మనసు ముఖ్యం కదా, అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇవాళ రోజున ఆయన అందంతో కాదు ఎట్లయినా సినిమా చేయొచ్చు, టాలెంట్ ఉంటే జనం ఎగబడి చూస్తారనేది ఆయన నిరూపించాడు. పటాపంచలే అయిపోయినాయి అన్నమాట, మొత్తం పటాపంచలే పగిలిపోయినాయి మొత్తానికి సినిమా అనేది ఎట్లయినా తీయొచ్చని. అయితే ఇక్కడ ఆయన నుంచి మనం తీసుకోవాల్సిన కొత్త డైరెక్టర్లుగా మనం డైరెక్టర్ సంబంధించిన ఛానల్ ఇది, డైరెక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఛానల్ ఇది, రివ్యూస్ గురించి కాదు, డైరెక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళు ప్రతి దాంట్లో ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. చేద్దాం. రోజుకి ఇప్పుడు ఈ తెలుగు ఇండస్ట్రీ 350 సినిమాలు వస్తాయి, 1000 సినిమాలు వస్తాయి, 2000 సినిమాలు వస్తాయేమో. నేను జియో హాట్స్టార్ సబ్స్క్రైబ్ అయిపోయి ఇప్పుడు నెల అవుతున్నట్టుంది. నాకు మహా ఇది నెలలో 3 సినిమాలు 4 సినిమాలు వచ్చినాయి దాంట్లో తెలుగు అనుకోండి. నా సరిపోటల్లా రోజు కూడా చూసి పడుకుంటాను నేను. సరిపోటలు ఏంద్రా ఇది వేయట్లేదురా బాబు, ఏంద్రా నాయన చిరాకు వస్తుంది అనిపిస్తుంది. సో రోజుకోటి రావాలంటే ఎంత పొటెన్షియల్ ఉంది. ఎందుకు వాళ్ళు కొంటలేదంటే మంచి సినిమాలు రావట్లేదు కూడా కొంటలేదు. మనం మంచి సినిమాలు తీసి వదులుదాం, వస్తాయి చిన్న సినిమాలని కూడా. ఆయన తీసాడు కదా కాదలేదో అని చెప్పి ఆయన ఫస్ట్ ఒకటి చేశాడు, వాట్సాప్ కాదలేదో షార్ట్ ఫిల్మ్, అది బాగా హిట్ అయింది. తర్వాత కోమలి తీశాడు, తర్వాత లవ్ టుడే తీశాడు. లవ్ టుడే సెన్సేషన్. ఆయన చెప్పాడు, నా లైఫ్లో మా గర్ల్ ఫ్రెండ్ ఈ ఫోటోలు చూస్తుంటే దాంట్లోంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ సీన్లు యాడ్ చేసుకొని స్టోరీ చేశానని చెప్పి అన్నాడు. ఇది మనకు చాలా ముఖ్యం, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం రియల్ లైఫ్లో మనం కాలేజీకి వెళ్తామా, జాబ్కి వెళ్తామా అంటే ఎక్కువ మనం రియల్ లైఫ్లో ఏంటి రోడ్డు మీద మనం లెగిసిన కాడి నుంచి చేసే పనులు అంటే 90% ఇవే చేస్తుంటారు. ఎక్కువ ఉద్యోగంకి వెళ్ళడం కానీ, జాబులకి వెళ్ళడం కానీ, చదువుకోవడానికి కానీ ఇది చేస్తారు కదా. అక్కడ స్టోరీ నడుస్తూ ఉంటే జనం చూసేవాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఎమోషన్ కనెక్ట్ అవుతూ ఉండిద్ది. ఇప్పుడు కాలేజ్ అనుకోండి, కాలేజీలో లవర్సు, ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు, సారు, ల్యాబులు,
పారిపోవటాలు, అక్కడ సినిమాలు చూసుకోవటాలు, బంకులు కొడతాలు, ఇవి అట్రాక్ట్ అవుతూ ఉంటాడు ఆడియన్. తర్వాత అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలో అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీలో ఎలా ఉంటుంది ప్రాజెక్టులు, వాళ్ళ హెచ్ఆర్లు తిడతామో లేదంటే లీడులు తిడతామో, వాళ్ళ పక్కలు ఎక్కించుకోవడం, సిగరెట్లు తాగడం, సినిమాలకి వెళ్ళటం, సరదా తిరగడం, అంటే సిగరెట్ తాగడం చెడ్డగా అని వాళ్ళ ఈ ఇన్సిడెంట్స్ చెప్తున్నాను నేను. అవి హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా ఆ రూట్స్లో మన సినిమా తీయాలి. అంటే కొత్తగా వచ్చే డైరెక్టర్లకి మీరు ఇంకా మీ టాలెంట్ ఉండి మీరు స్కైఫైగా పెద్ద చంద్రమండలం తీస్తానంటే నేనేమి తీయొద్దని నేను చెప్పను. కాకపోతే మనం ఇప్పుడు ఫస్ట్గా వచ్చిన డైరెక్టర్ మనం ఫ్లాప్ అవ్వకూడదు. ఫస్ట్గా వచ్చిన మనం హిట్ అవ్వాలి కాబట్టి మనం 100% ఎక్కడ ఉన్నదాన్ని పట్టుకుంటే, రూట్స్ని పట్టుకుంటే ఆ రూట్స్ ఆడిన కనెక్ట్ అవుతుంది. అదే ఎమోషన్ అవ్వచ్చు, అదే థీమ్ అవ్వచ్చు. ఆ ఎమోషన్ థీము మనం యాడ్ చేసుకుంటా ప్రతిసారి నేను చెప్తానే ఉంటాను, ప్రతిసారి మనం అనుకుంటానే ఉంటాం 3 యాక్ట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతా, సినిమా 3 యాక్ట్ స్ట్రక్చర్ ఫాలో అవుతా, హుక్ పాయింట్ని కరెక్ట్గా పెట్టుకొని బిగినింగ్లో హుక్ పెట్టుకొని ఎమ్మడే ఆడియన్ గ్రాప్ చేసుకొని అక్కడి నుంచి సినిమా తీసుకెళ్తా, సస్పెన్స్ క్యారీ చేసుకుంటా, ఎమోషన్ క్యారీ చేసుకుంటా వెళ్తే సినిమా వీలైనంత వరకు మనం 100కి 60 మార్కులే తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం. 90 మార్కులు వస్తే 100 మార్కులు వస్తే దేవుడి దయ, ఆడియన్ దయ. మనం 100కి 60 మార్కులే రావాలి అంటే మనం 100కి 100% ట్రై చేయాలి. ఆ సీన్లు అలా పకడ్బందీగా పెట్టుకుంటూ పోవాలి, ఎమోషనల్ క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది రంగనాథన్ గారు ఫన్నీ వేలు తీసుకెళ్దామని చూస్తున్నాడు. ఆయన రియల్ లైఫ్లో ఎమోషన్, ఆయన రియల్ లైఫ్లో ఉన్న కామెడీ సీన్లు, ఆయన రియల్లో ప్రతి మనిషికి కామెడీ చిన్నప్పుడు మనం ఊహించుకుంటే స్కూల్లో కొంత కామెడీ జరుగుతుంది, ఇంజనీరింగ్లో కొంత కామెడీ జరుగుతుంది, ఇంటర్లో కొంత కామెడీ జరుగుతుంది. అవన్నీ కొంతమంది యాడ్ చేసుకుని సినిమాలుగా చేస్తారు. అలాగే మన డైరెక్టర్ కూడా కొంత యాడ్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది డైరెక్షన్. అట్లా కూడా మనం దిగంగానే ఒకేసారి అరుంధతి తీద్దాం అనుకుంటే కొంచెం కష్టం అవుతుంది. ఇది మన పాయింట్ అర్థం చేసుకోవాలంటే రియల్ లైఫ్ ఈజీగా ఉండేది, దగ్గరలో ఉండే స్టోరీలు, మనకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. చిన్న క్రికెట్ మ్యాచ్లు ఆడుకుంటాం, మనం గొడవలు ఆడుకుంటూ ఉంటాము, వేరే అక్కడ అమ్మాయిలు, లేదంటే అక్కడ వీళ్ళు లైన్ వేసుకోవడం, మళ్ళీ నీళ్ళల్లో వాళ్ళు కొడతాం, ఈ చిన్న ఇక్కడ ఎమోషన్ బాగా పండుతూ ఉంటుంది కదా, వీటి మీద ఎక్కువ టార్గెట్ చేయమని చెప్పి నా ఉద్దేశం. ఇంకా ప్రదీప్ రంగనాథన్ గారు లాంటి వాళ్ళు మనకు ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే మనలాగా ఎక్కడ రూట్స్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు, ఆయన కూడా రూట్స్లోనే ఎత్తుక్కుంటాడు సినిమా. ఇప్పుడు నా కెమెరా ఉంది, నా కెమెరామెన్ ఉన్నాడు, లేదా నాకు ఇంకోటి ఉంది, డబ్బు పెట్టాడు ఉన్నాడని చెప్పి చంద్రమండలంలో సినిమా చేద్దాము, చంద్రుడి మంచి సూర్యుడి మంచి ఆ టైప్ ఏదో చేద్దాం వాళ్ళు ఆలోచించట్లేదు. ఆయన ఈ గ్రూప్ రియాలిటీలో ఇక్కడెక్కడే ఉన్న దాంట్లో రియాలిటీలు చేద్దాం అనుకుంటా ఉన్నాడు. అది అలా మనం కూడా ప్లాన్ చేసుకుంటే 100కి 100% హిట్ కొడతాం. 60 మార్కులు నేను చెప్తుంది, 100కి 60 మార్కులు వస్తాయి. ఆ ఓటీటీ కూడా అంటాడుగా 100కి బాగుంటే కొంచెం కామెడీకి వెళ్ళిపోతే అక్కడక్కడ జరుగుతా మంచి ట్విస్టులు, చిన్న ట్విస్టులు వేసుకుంటా అక్కడక్కడ జరుగుతూ ఉందనుకో, అలా చూసినప్పుడు ఆడియన్ కూడా కామన్ ఓటీటీ వాళ్ళు ఎవరైనా కొనడానికి కూడా వచ్చినప్పుడు అరే పర్లేదులే బాగానే ఉందంటే మనం పెట్టిన 1 కోటో 2 కోట్లు 3 కోట్లు కనీసం అయ్యే వెనక్కి వస్తాయి. అట్లా కాకుండా నాకు ప్రొడ్యూసర్ దొరికాడని చెప్పి అతనితో 20 కోట్లు ఖర్చు పెట్టించి హీరోకి 10 కోట్లు ఇచ్చేసేసి తర్వాత ఇంకొక 5 కోట్లు పెట్టి మనం హడావుడిగా ఐమాక్స్ కెమెరాలు తెచ్చేసి ఆ లొకేషన్, ఆ ఫారెన్ లొకేషన్, ఈ ఫారెన్ మా డబ్బులని అవగొట్టి 20 కోట్లకి ఏ అవుట్పుట్ సరిగ్గా తీయలేక అంతా లుక్స్ అంతా బాగుంది కానీ మంచి కెమెరాని పెట్టుకున్నారు, మంచి మ్యూజిక్ పెట్టుకున్నారు, మంచి అంతా సూపర్ టెక్నీషియన్ పెట్టుకున్నారు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఆడవాలి కదా, మన సబ్జెక్ట్ లేనప్పుడు ఎంతమంది పెట్టుకున్నా ఆడదు. సో సబ్జెక్టు కూడా ఎక్కువ ట్రై చేస్తాం. మన రూట్స్కి వెళ్ళిపోయి మన చిన్నప్పుడు ఎలా పెరిగాము దాంట్లోంచి రూట్స్లోంచి స్టోరీ తీసుకొని దాన్ని ఫన్నీగా తీసుకుంటా, దాంట్లో ఎమోషన్ పెట్టుకుంటా, దాంట్లో ట్విస్టులు పెట్టుకుంటా రంగనాథన్ ఎలా చేస్తున్నారో ఆయనలాగే మనం కూడా కాపీ కొట్టాలవచ్చు. కాపీ అంటే ఇప్పుడు రంగనాథన్ కనిపెట్టింది కాదు సినిమా, ఎవరు కనిపెట్టింది కాదు, అది ఎవరు కనిపెట్టినా వాళ్ళు కాపీ రైట్స్ కూడా ఏం లేవు. మనం ఎవరైనా తీసుకోవచ్చు. ఒకళ్ళ ఇన్స్పిరేషన్, ఆయన ద్వారా మన ఇన్స్పిరేషన్, మన వాళ్ళు ఇంకోటి ఇన్స్పిరేషన్, రేపు మన తర్వాత మన చూసి ఇంకోటి ఇన్స్పిరేషన్, అట్లా వీళ్ళు తీస్తారని చెప్పి ప్యాటర్న్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం 100కి 100% ఫిల్మ్ మేకర్స్గా, డైరెక్టర్గా మనం ఆయన్ని కనుక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇలా చేయాలి అని చెప్పి చేసుకుంటూ పోతూ ప్రెస్ మీట్లో మనం ఎంతో రెచ్చగొట్టినప్పుడు కూడా మనం రెచ్చిపోకుండా సరదాగా సమాధానం చెప్పుకుంటా ఆడియన్స్ సపోర్ట్ వచ్చారు. ఇప్పుడు చూసిన వాళ్ళందరూ సపోర్ట్ వచ్చారు ఆయనకి, అలాగే మన సపోర్ట్ వస్తారు. మన ఒక వాయిస్ రేపే కన్నా 100 మంది మన సపోర్ట్ వస్తారు అని చెప్పి అనుకొని మంచి స్క్రిప్ట్ మీద వర్క్ చేసుకొని, మంచి స్టోరీ మీద వర్క్ చేసుకొని, మంచి ఎంగేజింగ్గా స్టోరీ వెళ్ళిపోతూ ఉంటే దాని మీద ఎక్కువ స్క్రిప్ట్ మీద వర్క్ చేయండి. స్క్రిప్ట్ మీదే ఎక్కువ వర్క్ చేసుకోండి. తర్వాతే మిగతా అంతా. తర్వాత మీ డబ్బు ఉంటే అన్ని రకాల కెమెరామెన్లు వస్తారు, అన్ని రకాల కెమెరాలు వస్తాయి, అంత ఎక్విప్మెంట్ వస్తుంది, అంతా వస్తుంది. షార్ట్ డివిజన్లు సహా స్క్రీన్ ప్లే సహా మొత్తం చేసేవాళ్ళు, స్టోరీ తీసేవాళ్ళు కూడా వస్తారు. కానీ మనకు కావాల్సింది మెయిన్గా స్టోరీ. దాని మీద కూర్చోండి దయచేసి అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.